స్టూడెంట్స్‌కి ముఖ్యమైన విషయం ఇది. మీ పేరెంట్స్ తిని తినక, వాళ్ళు కష్టపడి, వాళ్ళు చదువు లేక, వాళ్ళు చదివినా గూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆశయాలు వాళ్ళు నెరవేర్చుకోలేక, మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, మంచిగా బ్రతకాలని, మీరు చదువుకోవాలని వాళ్ళెంతో తాపత్రయ పడుతుంటారు. కొన్నిసార్లు మనం స్టూడెంట్స్‌గా 10థ్ స్టూడెంట్ గావచ్చు, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ గావచ్చు, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు. పేరెంట్స్ మనలో తప్పులుంటాయి. మన పిల్లలం ఎదిగే వయసు కాబట్టి, యవ్వన కాలంలో గనక మనం తప్పులు చేస్తుంటాం. అది మనం చేసేది మనం కరెక్ట్ అవ్వకుండా తప్పది. సో, మన అమ్మ, మన నాన్న మనల్ని గద్దించి, మనల్ని హెచ్చరించినప్పుడు లోబడాలి. తల్లికి, తండ్రి మాట లోబడ్డ పిల్లలు గొప్పవారవుతారు. కానీ అన్న ఒక మాట తిట్టారని, గాయపరిచారని చనిపోతే ఎట్లా? నిండు జీవితాన్ని దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని, గొప్ప జీవితాన్ని నువ్వు సాధించకుంటా, నువ్వు చదువుకోకుండా, నువ్వేం ప్రయత్నం చేయకుండా ఒక మాట అన్నారని చనిపోతే నీ కుటుంబం ఎంత బాధపడతారో చెప్పండి. నువ్వు చనిపోయి వెళ్ళిపోతావు. నీ తల్లి, నీ తండ్రి ఎంత కుమిలిపోతారు చెప్పండి. నేనెంత కని, పెంచి చిన్న ఒక్కరోజు బాబు నుంచి కొన్ని సంవత్సరాలు పెంచి, చదివించి దీన్ని పెద్ద చేస్తే పెంచి, నువ్వు మధ్యలో హఠాత్తుగా ఒక మాట అన్నారని చనిపోతే ఎట్లా? నీ తల్లి, నీ తండ్రి తిట్టేది, చెప్పేది, గద్దించేది మీ మంచి కోసమే. స్టూడెంట్స్ ముఖ్యంగా విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. యవ్వనస్తులారా, స్టూడెంట్స్, పేరెంట్స్ మాట వినండి. మన పేరెంట్స్, మన అమ్మ, మన నాన్న మన మంచి కోసం చెప్తారు. మీ మంచి కోసమే చెప్తారు. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తారు. స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళేం చెప్తారంటే నువ్వు పాడైపోవాలని చెప్తారు. కనుక నువ్వెప్పుడు కూడా నీ పేరెంట్స్ మాటను గౌరవించు. మంచి జీవితం ఉంటుంది. ప్రతి చిన్నదానికి చనిపోవద్దు. దేవుడు మానవ రూపిగా గొప్ప అవకాశం ఇచ్చాడు మీకు. మీదని హ్యాపీగా చదువుకోండి, కష్టపడండి, వాడుకోండి. మీ జీవితంలో మీకు ఏది కావాలన్నా వచ్చే సేవలు అన్నీ మీకు వస్తాయి. ప్రతిదానికి మీరు మరణానికి వెళ్ళకూడదు. కనుక ధైర్యంగా చదువుకోండి, సాధించండి, ఛాలెంజ్ తోటి టార్గెట్ పెట్టుకోండి, జీవితంలో గొప్పవారుగా అవ్వండి. ఆల్ ది బెస్ట్.